బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బల్దియా పరిధిలోని టౌన్ ప్లానింగ్ శాఖలో శుభ్రపరిచే చర్యలకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ శ్రీకారం చుట్టారు. అధికారులపై వస్తున్న అవినీతి ఆరోపణలు, కొందరిపై ఏసీబీ వలలో చిక్కిన ఘటనల నేపథ్యంలో శనివారం మొత్తం 27 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మార్పులో 13 మంది అసిస్టెంట్ సిటీ ప్లానర్లు, 14 మంది సెక్షన్ ఆఫీసర్లు ఉన్నారు. కొన్ని చోట్ల ప్రమోషన్లు కూడా ఇచ్చారు. పనితీరును దృష్టిలో పెట్టుకొని తీసుకున్న ఈ నిర్ణయం టౌన్ ప్లానింగ్ లో పారదర్శకతలకు బాటలు వేస్తుందని భావిస్తున్నారు. మేడ్చల్ జిల్లా జగదీర్గుట్ట పిఎస్ పరిధిలోని అల్విన్ కాలనీలో ప్రమాదవశాత్తు స్కూల్ బస్ కింద పడి బాలుడు మృతి చెందాడు. 10 ఏళ్ల బాలుడు జయశ్రీత్ చౌహాన్ సైకిల్ తొక్కుతూ కింద పడిపోగా అదే సమయంలో బాలుడిపైకి దూసుకెళ్లిన స్కూల్ బస్ తీవ్రంగా గాయపడ్డారు. బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించిన వైద్యులు. మేడ్చల్ జిల్లా జగదీర్గుట్ట పిఎస్ పరిధిలోని ఆల్విన్ కాలనీలో ప్రమాదవశాత్తు స్కూల్ బస్ కింద పడి బాలుడు మృతి చెందాడు. 10 ఏళ్ల బాలుడు జయశ్రీత్ చౌహాన్ సైకిల్ తొక్కుతూ కింద పడిపోగా అదే సమయంలో బాలుడు పైకి దూసుకెళ్లిన స్కూల్ బస్ తీవ్రంగా గాయపడ్డారు. బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నేను ఉండేది శివానగర్లో, తులసీనగర్లో సంఘటన జరిగింది. మా బాబు కొడుకు, ఒక్క కన కొడుకు. మా బాబు 10 సంవత్సరాలు అవుతుంది. బాబు స్కూల్ బస్సు కాంటమ్లీ స్కూల్ బస్సు ఒకటి, అది వచ్చి బాబు మీద టైర్ కింద వచ్చి ఆ బాబు ఎక్కేసింది టైరు. ఏమంటుండు డ్రైవరు, లేదు బస్ కింద పడిపోయిండు, అందుకే అది కింద పడిపోయి దెబ్బ తగిలింది అంటుండు. దానివల్ల తగిలింది న్యాయం జరగాలి. నాకు అది ఇంటికి తీసుకొచ్చే హాస్పిటల్ తీసుకెళ్ళాక తెలియదు మాకు ఏమైందో. అది బండి ఎక్కేసే ఉంది. ఏం చెప్తలేడు బండి ఎక్కింది అది అని, ఓన్లీ పడిపోయింది అని చెప్తుంది అంతేగాని నేను బండి ఎక్కిచ్చేసిన అది ఏం చెప్తలేడు. హాస్పిటల్ తీసుకెళ్ళి అని చేయడానికి బండి ఎక్కింది. సీసీ కెమెరా అక్కడ ఉండే కాబట్టి మాకు అక్కడ వీడియో చూస్తే అక్కడ టైర్ ఎక్కిపోయింది, చూసినాము. దానివల్ల మాకు అయింది. ఆ రోడ్ కూడా మొత్తం అక్కడ 15 రోజుల నుంచి అక్కడ తొవ్వేసి పెట్టారు. దానికి కేర్ తీసుకుంటలేరు, చేస్తలేరు. ఆ రోడ్ డ్యామేజ్ వల్ల కూడా మా బాబు రీసెంట్ గా అట్లా జరిగింది, పడినట్టు అట్లా అయింది. ఇన్సిడెంట్ అయినట్టు అనిపిస్తుంది. రోడ్ మంచిగా ఉంటే మాకు అట్లా ఆ ఇన్సిడెంట్ కాకపోతుండే, ఆ బాబు పడకపోతుండే. ఎట్లా అయింది. నేను ఏం చేయాలి? నాకు న్యాయం కావాలి. నాకు న్యాయం చేయాలి. ఎట్లా చేసి నా బాబు మళ్ళీ తిరిగి రాడు. ఏం చేయాలని మీరే ఆలోచించి నాకు న్యాయం చేయండి. మన దైనందిన జీవితంలో యోగా ఒక భాగంగా మారితే ప్రతి కుటుంబానికి ఆరోగ్య సౌభాగ్యం సిద్ధించడంతో పాటు మానసిక వికాసం మన సొంతం అవుతుందని కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చేకూరి వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖ సముద్ర తీరంలోని ఆర్కే బీచ్ ప్రధాన మార్గంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పలువురు ప్రముఖులు, పెద్ద ఎత్తున పౌరులు పాల్గొన్న యోగా కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తూ
జిల్లా స్థాయిలో కడప వైఎస్ రాజశేఖర్ క్రికెట్ స్టేడియంలో యోగాంధ్ర మాసోత్సవాల ముగింపు కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. కడప నగరపాలక సంస్థ, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చేకూరి, రాష్ట్ర ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి పాల్గొన్నారు. సుమారుగా 9,95,000 మంది ఈ యోగాంధ్ర కార్యక్రమంలో ఉదయం నుంచి పాల్గొనడం జరిగింది. మన కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పల్లెలోనూ, ప్రతి పట్టణంలోనూ, అలాగే నగరంలో కూడా ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు కడప పట్టణంలో సుమారుగా ఈ యొక్క మన వైఎస్ఆర్ స్టేడియం సంబంధించి సుమారుగా 6,000 మంది చిన్నారులు, పెద్దలు, ఫ్యామిలీసు, అలాగే ప్రజలు వారందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈరోజు ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని మన కడప జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. జిల్లా వ్యాప్తంగా 9,96,000 మంది యాప్లో రిజిస్టర్ చేసుకున్నారు. సుమారుగా 7 లక్షల మంది ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరై ఉంటారనేది ఇప్పటివరకు ఉన్న అంచనా. ఇంకొక గంటలో పూర్తిగా మనకి అటెండెన్స్తో సహా మనకి వస్తుంది. సో ఈ కార్యక్రమాన్ని ఈ రోజుతో, అంటే మనం ఈరోజు మొదలు పెట్టుకొని ప్రతి వారం కూడా ప్రతి చోట కూడా ఇదే విధమైనటువంటి స్ఫూర్తితోటి యోగా కంటిన్యూ చేయాలని చెప్పేసి, అలాగే యోగా అనేది మనకి ఎటువంటి ఖర్చు లేనటువంటి దివ్య ఔషధం. మన కడప జిల్లాలో సుమారుగా 9,95,000 మంది ఈ యోగాంధ్ర కార్యక్రమంలో ఉదయం నుంచి పాల్గొనడం జరిగింది. మన కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పల్లెలోనూ, ప్రతి పట్టణంలోనూ, అలాగే నగరంలో కూడా ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు అలాగనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంటర్నేషనల్ యోగా డేను ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు. యోగాంధ్ర పేరుతో దాదాపు ఒక వరల్డ్ రికార్డ్ని నెలకొల్పాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ప్రజలు దీంట్లో పాల్గొంటున్నారు. దీనికి సపోర్టివ్గా దాదాపు ఒక నెల నుంచి మనం లాస్ట్ మంత్ నుంచి మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క సెంటర్లో మనము ఇంటర్నేషనల్ యోగా డే చేసుకుంటూ ప్రతి ఒక్క చోట ఈ యొక్క యోగాను సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము. ఈరోజు అందులో భాగంగానే ఈరోజు క్రికెట్ స్టేడియంలో, కడప క్రికెట్ స్టేడియంలో ఈరోజు యోగాంధ్రను చేసుకున్నాము. మనము ప్రజలకి ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంలో ఉన్నందుకు, ప్రజా క్షేత్రంలో ఉన్నందుకు ప్రజలను ఒక సరైన మార్గంలో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. రెపరెప అది అని చెప్పేసి ఈ మధ్య స్లోగన్స్ వేసుకొని తిరుగుతున్నారు. ఇది కాదు కావాల్సింది. రేపటి ఫ్యూచర్కి మన యువత సరైన మార్గంలో వెళ్తూ చాలా ఆరోగ్యంగా, సరైన అలవాట్లతో, సరైన విద్యతో, సరైన ఉపాధి అవకాశాలతో వెళ్ళాలా. దీని ద్వారానే మన యొక్క ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయాలను తెలియచెప్పే కార్యక్రమం. భారతదేశంలో పుట్టిన యోగాను గత నెల రోజులుగా భారతదేశ ప్రధానమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రపంచానికే యోగాను పరిచయం చేసిన దేశం భారతదేశం. మరి ఈరోజు ఒక నెల రోజులుగా ప్రజలందరూ కూడా వారి ఆరోగ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని, ఏదైతే ఏకాగ్రతను సాధించేదానికి యోగాను ప్రాక్టీస్ చేయాలని ఏదైతే పిలిపించారో దాన్ని నెల రోజులుగా కడప జిల్లాలో, కడప నగరంలో కూడా సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్కరికి యోగాను పరిచయం చేసి చిన్నపిల్లాడి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ యోగాను నిరంతరం కొనసాగించాలని చెప్పి ఈరోజు కడప క్రికెట్ స్టేడియంలో జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మిగతా అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఒక అద్భుత కార్యక్రమం. ప్రజలందరికీ కూడా ఒక యోగాను పరిచయం చేస్తూ, యోగాను అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రాక్టీస్ చేసేదానికి కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరికీ పిలిపిస్తాం. సాంప్రదాయాలు. రేవంత్ ఇంటి పేరు ఎనుముల, కానీ ఎనుముల రేవంత్ రెడ్డి కాదు, కోతెల రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గతంలో ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే తన మీద కేసు పెట్టాడని విమర్శించారు. ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న 2 లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇవ్వకుండా కోత పెట్టాడని మండిపడ్డారు. రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చింది భారతదేశంలో ఒకే ఒక్క నేత కేసీఆర్ అని చెప్పారు. ముఖ్యమంత్రి కుర్చీకి ఉన్న ఇజ్జత్ తీస్తున్నాడు రేవంత్ అని ఎద్దేవా చేశారు.
నేను పటాన్ చెరువు మీద నాకైతే అర్థం కాలేదు. పటాన్ చెరువు మీద ఎందుకు పగబట్టిండో నాకు అర్థమైతలేదు రేవంత్ రెడ్డికి. ఏం అన్యాయం చేసింది నీకు పటాన్ చెరువు? ఇవాళ పటాన్ చెరువు మీద పగబట్టినావు, రంగారెడ్డి జిల్లా మీద పగబట్టినావు, మేడ్చల్ జిల్లా మీద పగబట్టినావు. ఈ ఓఆర్ఆర్ లోపల ఇప్పుడు 2 లక్షల ఎకరాలకు రైతు బంధు ఎగబెడతా అంటుండ్రు. 2 లక్షల ఎకరాలకు రైతు బంధు కోత పెట్టిండు. మన పటాన్ చెరువు నియోజకవర్గంలో 22,000 మంది రైతులకు ఇవాళ రైతు బంధు ఇస్తలేడు. 22,000 మంది రైతులకు ఇవాళ రైతు బంధు అని మోసం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నా, ఏం తప్పు చేసిండు? పంట వంటలేదా? వచ్చి చూడు, మరి నాట్లు వేస్తుందా లేదా, పంటలు పండిస్తుందా లేదా వచ్చి చూడు. రాష్ట్రం అంతా రైతులకు ఇస్తా అంటావు, మేడ్చల్లోకి ఇయ్యా, రంగారెడ్డి జిల్లాకి ఇయ్యా, సంగారెడ్డి జిల్లాకి ఇయ్యా అంటే ఇదేం పద్ధతి? ఇవాళ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి అప్పుడు ఏం చెప్పిండు? అర్రాస్ పాట వాడిండు. కేసీఆర్ 10 ఇచ్చిండు, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇచ్చిండు, నేను తులం బంగారం కలుపుతా. కేసీఆర్ 2,000 పింఛన్ ఇచ్చిండు, నేను 4,000 ఇస్తా. ఆశ చూపించిండు, అరిచేతిలో వైకుంఠం చూపించిండు. ఇప్పుడేం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? వచ్చినాక పెన్షన్లు పెంచలేదు గాని ఇచ్చే పెన్షన్లు 1,00,000 మందికి కోత పెట్టిండు. 1,00,000 మందికి పెన్షన్ బంద్ అయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక. పెన్షన్లలో కోత, కరెంటులో కోత, కేసీఆర్ కిట్లో కోత, ఇవాళ న్యూట్రిషన్ కిట్ లో కోత, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ లో కోత, రైతు బంధుల్లో కోత, ఏది చూసినా కోతలే పెడుతుంటు. అందుకే నువ్వు ఎనుగుల రేవంత్ రెడ్డి కాదు, కోతల రేవంత్ రెడ్డివి అంట. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇప్పుడు ఏమంటు? నెర్రలు బారిన తెలంగాణ నేలను కాళేశ్వర గంగతో అభిషేకించిన నిత్య కృషివలుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొనియాడారు. కాళేశ్వర గంగతో తెలంగాణ కాళ్లు కడిగిన రోజు నేడు అని తెలిపారు. కేసీఆర్ భాగీరథ సంకల్పం సాహకరమైన నేటికి 6 ఏళ్లు దాటిందని తెలిపారు. సముద్రం వైపుకు పరుగులు పెడుతున్న గోదావరిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 530 మీటర్ల ఎగువకు ఎత్తిపోసి మన బీళ్లను సిరుల మానంగా తీర్చిదిద్దారని అన్నారు. ఎన్నో అవాంతరాలు, అనేక సవాళ్లు, వివాదాల చిక్కుముడులను విప్పుకుంటూ 3.5 ఏళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేశారని తెలిపారు. భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ సాగునీటి రంగ చరిత్రలోనే ఇంత వేగంగా పూర్తి చేసిన ప్రాజెక్టు ఇంకొకటి లేదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. విశాఖలో నిర్వహించిన యోగా డేలో చంద్రబాబు పాల్గొనడంపై ఆయన విమర్శలు కురిపించారు. సీఎం చంద్రబాబు నాయుడు పాలనను గాలికి వదిలేసి యోగా అంటూ తిరుగుతున్నారని విమర్శించారు. చంద్రబాబు పరిపక్వత లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసేదానికి ఎదుటివారిని బాధితులను చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఏం జరిగినా వైసీపీ నేతలే బాధ్యులు అంటున్నారని మండిపడ్డారు. యోగాసనాలు కానీ వేసి ఇచ్చేస్తే వారి మాట తీరులోనే ఒక ప్రశాంతత, ఒక స్థితప్రజ్ఞత ఉంటాయి, ఓ పరిపక్వత ఉంటుంది. వాళ్ళని చూడగానే ఒక ఆరా కనిపిస్తుంది వెనక. ఈయనలో అది కనపడట్లా. అక్కడ కూర్చోవడంలో అక్కడ ఏ రకంగా కూర్చున్నాడో తెలియదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇమ్మీడియట్ మొహంలో ఒక రకమైన ఆ క్రూరత్వం, ఆ కుటిలత్వం, దబాయింపు, బుకాయింపు సేమ్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రం మీద ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీద ఎట్లో ఇప్పుడు ఈ రాష్ట్రం మీద, ఆ రాష్ట్రం తెలంగాణ మీద కూడా ఉందని ఆయన అనుకుంటారు. బహుశా ప్రజల నుంచి వచ్చి ప్రజానాయకుడిగా ఎన్నుకోబడిన నాయకుడు కాదు కాబట్టి అప్పటికే మామగారు పెట్టిన ఒక పెద్ద కోటను స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అనే కోటను దానిని పూర్తిగా తనకు పట్టులేకి తెచ్చుకొని మ్యానిపులేషను, అలాగే సిస్టమ్ మ్యానిపులేషన్తో పాటు మీడియానే సర్వస్వంగా భావించి ఒక వర్చువల్ ఇమేజ్ ఏదైతే క్రియేట్ చేస్తానని అనుకుంటాడో దీని ద్వారా ప్రజల మైండ్స్ను కంట్రోల్ చేయొచ్చు అనుకునే ఒక హిప్నాటిస్ట్ తరహాలోనే ఆయన బిహేవ్ చేస్తుంటాడు. అధికారంలోకి ప్రజల నుంచి రాలే కాబట్టి ప్రజలకు తను ఆ బాధ్యుడు కాదు అనేది ఆయన మొహంలో ఎప్పుడూ కనిపిస్తుంది. ఇంకా రాజకీయ పార్టీలను నాయకులను అసలు లెక్క వేసుకోడు. ఆయన మాటల్లో ప్రతిసారి అదే కనిపిస్తుంది. ఈరోజు అదే కనిపించింది. ఎవరో ఏదో అడిగితే దానికి సమాధానం ఇంకేదో ఇస్తాడు, మీడియాను తిడతాడు. మేము అదే అంటుంటాం, మీడియాను
మీరు చంద్రబాబు నాయుడు గారిని ఈ క్వశ్చన్లు ఎందుకు వేరని మేము అడగడానికి ఒక ఇది ఉంటుంది. ఎందుకంటే ఆ క్వశ్చన్లకు ఆయన ఆన్సర్ ఇవ్వడు కాబట్టి అడిగి ఏమైనా రాబడదామని. బట్ ఆయన చేసేవన్నీ కూడా ఎదుటివాడి మీద తోసి అక్కడ మీరు ఎందుకు అడగరని అడుగుతుంటాడు. మనం చేయనివి కూడా మన మీద వేసి ఈరోజు ఎవరో ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఇంత వేస్ట్ చేసే బదులు అదేది రిషికొండ లాంటిది ఒకటి కట్టించవచ్చు కదా అని ఎవరో అంటున్నారని ఇంకెవరో అడిగారు. ఎవరు అంటున్నారో తెలియదు. సో అడిగిన వాళ్ళు దేనికి అడిగారో ఈయన దాన్ని నేను ఒక పెద్ద క్లాస్ బీకేసి ఎప్పుడే దాని మీద మాట్లాడాను. ప్రాణాయామం కానీ యోగాసనాలు కానీ. కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కోనాపూర్ హస్మాజీపేట గిరిజన గురుకుల సంక్షేమ హాస్టల్లో పార్ట్ టైం టీచర్గా పనిచేస్తున్న స్వప్న మృతి చెందారు. ఇటీవల జరిగిన టెట్ ఎగ్జామ్ పరీక్ష రాసి నైట్ డ్యూటీకి హాజరైందని తెలిపారు. ఎంతకీ లేవకపోవడంతో ఆసుపత్రికి తరలించామని సిబ్బంది అన్నారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే స్వప్న మృతి చెందిందని వెల్లడించారు. మృతురాలు నిజామాబాద్ జిల్లా మార్తాడ్ వాసిగా గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గం పహాడ్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ నవక్రాంత్ రేషన్ కార్డు అప్లోడ్ చేసి ప్రాసెస్ చేయడానికి 4,000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. 2,500 తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రమేష్ గౌడ్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అధికారులు కంప్యూటర్ ఆపరేటర్ నవక్రాంత్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. యువత భవిష్యత్తు మత్తు పదార్థాలతో నాశనం అవ్వకూడదని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ షా స్పష్టం చేశారు. నషాముక్త్ భారత్ యాంటీ డ్రగ్ అవగాహన వారోత్సవాలలో భాగంగా ఎన్టీపీసీ పరిధిలోని కేంద్రీయ విద్యాలయాల్లో జరిగిన అంతర్జాతీయ యోగా డే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. యువతను లక్ష్యంగా చేసుకుని కొంతమంది గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు విక్రయిస్తూ వారి జీవితాలను ప్రమాదంలోకి నెట్టుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల ఆరోగ్యపరమైన, మానసికపరమైన అనార్థాలు సంభవిస్తాయని స్పష్టం చేశారు. आदरणीय शिक्षकगण, उनके अभिभावक और मेरे पुलिस मित्रों, आप सबों के बीच आज 2 उद्देश्य के कारण से हमारा आना हुआ है। योगा डे आप सबों को संज्ञान में है, आप सबों की जानकारी में है कि ये भारतवर्ष के लिए एक बहुत बड़ा उपलब्धि है। योगा हमारे हजारों साल की संस्कृति का एक हिस्सा है, लेकिन इसको वैश्विक स्तर पर, ग्लोबल लेवल पर एक रिकॉग्निशन योगा डे के द्वारा दिया गया है और उसी के याद में हम 21 जून को इसको सेलिब्रेट करते हैं। लेकिन आप सबों से मेरा रिक्वेस्ट है, खास करके छोटे बच्चों से, मुझे याद है कि जब छोटे बच्चे होते हैं तो उनको इस विषय के महत्व का अंदाजा नहीं होता है। छोटे छोटे बच्चे हैं, 1ली-2री कक्षा में पढ़ने वाले, उस समय पे उनकी माताएं, उनके अभिभावकों की जिम्मेदारी है कि उनको ये अभ्यास कराएं, क्योंकि एक बार शरीर में जब फ्लेक्सिबिलिटी आ जाएगा तो पूरे जीवन भर उनको इसका लाभ मिलेगा। मेरा छोटा भाई था, दिल्ली में केंद्रीय विद्यालय में पढ़ता था। वो 7वीं 8वीं एज के, मतलब जब वो 7-8 साल का था तो वो पहली बार योगा करता था और हम लोग हंसते थे उसके ऊपर, अरे तुम क्या कर रहे हैं। और आज मैं देखता हूँ कि वो इंजीनियरिंग कर रहा है, लेकिन उसका फिटनेस उस समय जो उसने योगा से बनाया आज भी उसको काम आ रहा है। तो मेरा आप सबों से रिक्वेस्ट है, इसको केवल फिटनेस, फिजिकल फिटनेस की तरह नहीं देखते हुए ये एक शारीरिक, मानसिक, आध्यात्मिक तीनों ही रूप में विकसित करने का